హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసాండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చేయండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ మీరు కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. సో ఇవాళ మనం మార్కెట్ చూసామనుకోండి, డైలీ టైం ఫ్రేమ్లో మార్కెట్ ఇవాళ నిఫ్టీ 400 పాయింట్స్ పైగానే మార్కెట్ ఇక్కడ హై నుంచి లో మీరు చూసినట్టయితే ఫాలో అయింది. అండ్ నిన్న కూడా నేను ఎక్స్పెక్ట్ చేశాం నిఫ్టీ అండ్ సెన్సెక్స్ క్లియర్లీ మనకు వీక్నెస్ కనిపించింది. అండ్ ఇప్పుడు నిఫ్టీ వచ్చేసి 25,400 లెవెల్ కింద కూడా మార్కెట్ వచ్చేసింది. సో ఇంకెంత డౌన్ సైడ్ నిఫ్టీ రావచ్చు యాజ్ పర్ డైలీ టైం ఫ్రేమ్ అనేది చూసుకుందాం. సో ఇక్కడ మనకి నిఫ్టీ ఇంకా డౌన్ సైడ్ ఎక్కడి వరకు రావచ్చు అంటే, నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం యాజ్ ఆఫ్ నో మార్కెట్ 25,200 దగ్గరలో ప్రైస్ క్లోజ్ చేసింది. ఇంకా డౌన్ సైడ్ మార్కెట్ 25,000 to 24,900 వరకు డౌన్ సైడ్ నిఫ్టీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో సెల్ ఆన్ రైస్ మార్కెట్లో చేయొచ్చు. అండ్ యాజ్ ఆఫ్ నో నిఫ్టీ మనం చూసామనుకోండి, ఇక్కడ ఏదైతే క్యాండిల్ ఉందో చాలా బిగ్ క్యాండిల్ ఫామ్ చేసింది. ఈ మిడ్ పాయింట్ వచ్చేసి 25,450 అండ్ 25,350 లెవెల్. ఈ లెవెల్స్ మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ అనేది రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్లకి యాక్ట్ చేసిన లెవెల్ ఉంది. సో రేపు మార్కెట్ కనుక ఒకవేళ ఈ మిడ్ పాయింట్లో ఇక్కడెక్కడన్నా ఓపెన్ అయ్యి అండ్ ఈ లెవెల్స్ దగ్గర ఓపెన్ అయింది అనుకోండి, మళ్ళీ మార్కెట్ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ ఇంట్రాడేలో మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ అగైన్ ఈ ప్లేస్కి రీచ్ అయింది అనుకోండి, అగైన్ ఇక్కడ నుంచి కూడా మళ్ళీ సెల్లింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ ఏరియా వచ్చేసి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది రేపటికి. ఓకే, 25,450 to 25,350 ఏరియా వచ్చేసి. ఓకే, సో యాజ్ ఆఫ్ నో నిఫ్టీ ఇంకా డౌన్ సైడ్ రావచ్చు. అండ్ ఇక్కడ మనం పీఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అండ్ డౌన్ సైడ్ 25,000 to 24,900 వరకు మార్కెట్ రావచ్చు. ఒకవేళ మార్కెట్ ఈ క్యాండిల్ మధ్యలో ప్రైస్ కనుక ఓపెన్ అయింది అనుకోండి, రేపు కొద్దిగా మార్కెట్ సైడ్ వేస్ టు బేరిష్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో మార్కెట్ ఒకవేళ లో బ్రేక్ చేసింది అనుకోండి, డౌన్ సైడ్ ఇంకా 25,000 వరకు రావచ్చు. సెల్ ఆన్ రైస్ ప్లాన్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నేను చిన్న టైం ఫ్రేమ్ కూడా చూపిస్తాను. 5 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో 5 minutes టైం ఫ్రేమ్ మన ఆల్గో లెవెల్స్ పెట్టుకుందాం. ఎవ్రీడే మార్నింగ్ షేర్ చేస్తాను కదా. సో ఇక్కడ చూడండి మార్కెట్ వచ్చేసి ఆల్గో లెవెల్స్ దగ్గర మీకు ఆల్గో లెవెల్స్ వచ్చేసి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లకి యాక్ట్ చేస్తుంది. ఈ జోన్ వచ్చేసి మీకు ఆల్మోస్ట్ ఆల్ ఇది ఆల్గో సపోర్ట్లకి యాక్ట్ చేసింది మార్నింగ్. ఎప్పుడైతే ఈ సపోర్ట్ బ్రేక్ అయిందో సపోర్ట్ కాస్త రెసిస్టెన్స్ అయిపోతుంది. ఓకే, సపోర్ట్ బ్రేక్ అయినప్పుడు సపోర్ట్ కాస్త రెసిస్టెన్స్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రైస్ ఇక్కడ హోల్డ్ చేయడానికి ట్రై చేసింది, తర్వాత బ్రేక్ డౌన్ అయింది. ఎప్పుడైతే మార్కెట్ ఇది బ్రేక్ డౌన్ అయిందో క్లియర్లీ మార్కెట్ ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చింది. సో ట్రెండ్ అనేది కంటిన్యూషన్ అయ్యింది. ఓకే, సో ఎవ్రీ డే 9:15 to 3:30 ఇది కాన్స్టెంట్గా ఉంటుంది. అదర్ మీరు ఇండికేటర్స్ యూజ్ చేశారనుకోండి, ప్రైస్తో పాటు మూవ్ అవుతూ ఉంటాయి. కాకపోతే ఇదేంటంటే ప్రైస్తో పాటు మూవ్ అవ్వదు, కాన్స్టెంట్గా ఉంటుంది. సో ఇక్కడ మనకు ఒక క్లియర్ డైరెక్షన్ అండ్ క్లియర్ పిక్చర్ అనేది చూపిస్తుంది అనమాట. సో అప్ సైడ్లో ఏదైతే రెసిస్టెన్స్ ఉంటుందో ఆల్గో రెసిస్టెన్స్, డౌన్ సైడ్లో ఏదైతే ఆల్గో సపోర్ట్ ఉంటుందో, సో ఇంట్రాడే 9:15 తర్వాత ఫామ్ అయితే ఎప్పుడైతే ప్రైస్ ఈ లెవెల్ దగ్గరకు వస్తుందో డెఫినెట్లీ ప్రైస్ ఈ లెవెల్స్ నుంచి రియాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ ప్రీవియస్ ట్రెండ్ వచ్చేసి మనకి ఇక్కడ నుంచి ప్రీవియస్ ట్రెండ్ వచ్చేసి బులిష్లో ఉందనుకోండి, సపోర్ట్ లెవెల్ దగ్గర బౌన్స్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ ఇక్కడ ప్రీవియస్ ట్రెండ్ నెగిటివ్లో ఉందనుకోండి, సపోర్ట్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో ప్రైస్ వచ్చేసి ఈ లెవెల్స్ని బ్రేక్ చేసింది అండ్ డౌన్ సైడ్ వచ్చింది. ఇంకా డౌన్ సైడ్ రావచ్చా అంటే మార్కెట్ ఇక్కడ 25,200 వెళ్తే ఇంకా డౌన్ సైడ్ రావచ్చు. లేకుంటే రేపు మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి అట్లీస్ట్ కొంచెం పైకి వెళ్ళి అగైన్ 25,400 కానీ 450 లెవెల్ నుంచి రిజెక్ట్ చేస్తుంది అనుకోండి, అక్కడ నుంచి కూడా మనం పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. కొంచెం బౌన్స్ అయినప్పుడు మనం పుట్ సైడ్లో ప్లాన్ చేయొచ్చు నిఫ్టీలో. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ కూడా చూపిస్తాను. బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ పెడదాం. బ్యాంక్ నిఫ్టీ కూడా మనకు చూసినట్టయితే 487 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ చేసింది. బ్యాంక్ నిఫ్టీ కూడా అప్ సైడ్ నుంచి రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. ఇక్కడ మీరు చూడండి మార్కెట్ ఈ జోన్ నుంచి మార్కెట్ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తూ అండ్ ప్రీవియస్ డే ఏదైతే ఉందో దాని లో బ్రేక్ చేసింది. దానికన్నా ముందున్న క్యాండిల్ ఒక లో కూడా బ్రేక్ చేసింది. యాజ్ ఆఫ్ నో కొంచెం చిన్న సపోర్ట్ ఉంది ఇక్కడ 59,400 to 300 లెవెల్. ఒకవేళ అది బ్రేక్ చేస్తే మళ్ళీ మార్కెట్ ఇక్కడ మేజర్ సపోర్ట్ లెవెల్ ఉంది, అది మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్ని టెస్ట్ చేసింది. ఏదైతే బ్లూ కలర్ బాక్స్ కనిపిస్తుంది కదా మీకు, ఆ లెవెల్స్ వరకు మార్కెట్ రావచ్చు ఫస్ట్ అయితే. ఓకే, 59,200 వైపు ఆర్ 59,000 వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీలో కూడా. ఓకే, బ్యాంక్ నిఫ్టీ రేపు మార్కెట్ ఏదైతే ఇవాళ ప్రైస్ ఉందో దాని లెవెల్స్ కింద ప్రైస్ ట్రేడ్ అవుతుంటే ఇక్కడ మనం బ్యాంక్ నిఫ్టీలో కూడా పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ పాజిటివ్కి టర్న్ అవ్వాలంటే
ప్రైస్ వచ్చేసి అట్లీస్ట్ ఇప్పుడు 60,000 లెవెల్ పైన హోల్డ్ చేస్తేనే అప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో వీక్నెస్ అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెన్సెక్స్కి వెళ్దాం. సో సెన్సెక్స్ చార్ట్ పెడదాం. సో సెన్సెక్స్ డైలీ టైం ఫ్రేమ్ ఇక్కడ పెట్టుకుందాం. సో సెన్సెక్స్ చార్ట్ నిఫ్టీ చార్ట్ బోత్ సిమిలర్ ఉంటాయి ఆల్మోస్ట్ ఆల్. ఇక్కడ మీరు చూసినట్టయితే సెన్సెక్స్లో కూడా మార్కెట్ ఇక్కడ స్ట్రాంగ్లీ బిగ్ క్యాండిల్ అండ్ 1000 పాయింట్స్ దగ్గర ఇక్కడ మనకి ఫాల్ కనిపిస్తుంది. సో నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ వచ్చేసి సెన్సెక్స్లో ఇక్కడ 81,750 లెవెల్ అండ్ 81,300 లెవెల్ దగ్గరలో సపోర్ట్ ఉంది. ప్రైస్ ఈ పాయింట్ వరకు రావచ్చు. ఒకవేళ ఇక్కడ నుంచి బౌన్స్ చేసింది అనుకోండి, ఇక్కడ నుంచి బౌన్స్ చేసి కొద్దిగా అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ అగైన్ ఈ పాయింట్ వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అంటే 83,000 లెవెల్ వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. 83,000 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్. ఇక్కడ నుంచి బౌన్స్ చేస్తే మాత్రం ఇంట్రాడేలో 83,000 లెవెల్ వరకు వెళ్ళొచ్చు. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ రిజెక్ట్ చేసి డౌన్ సైడ్కి మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి బౌన్స్ చేస్తే ఇక్కడ మీరు సి సైడ్లో ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ నుంచి మార్కెట్లో 83,000 లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ మనం బేరిష్ ప్లాన్ చేయొచ్చు పిఈ సైడ్లో. ఓకే, లేకుంటే ప్రైస్ ఈ లెవెల్స్ కిందికి కూడా వచ్చేసింది అనుకోండి, 81,300 కిందికి కూడా వచ్చేస్తే ఇంకా డౌన్ సైడ్ రావచ్చు టువర్డ్స్ 80,000 లెవెల్ వరకు. ఓకే, యాజ్ పర్ డైలీ టైం ఫ్రేమ్ సెన్సెక్స్ వచ్చేసి ఎక్కడ వరకు డౌన్ సైడ్ రావచ్చు అంటే ఈ లెవెల్స్ నేను డ్రా చేశాను కదా, ఈ పాయింట్స్ వరకు డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే డైరెక్ట్గా రాదు కదా. సో ప్రైస్ ఇక్కడ నుంచి కొంచెం అప్ సైడ్ వెళ్ళి అండ్ అక్కడ నుంచి బౌన్స్ చేసి మళ్ళీ అకేం రిజెక్ట్ చేసి ఇలా మనకి డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ అంతే సేమ్. ఓకే, సెన్సెక్స్ నిఫ్టీ రెండు ఇంకా డౌన్ సైడ్ రావచ్చు. నిఫ్టీ వచ్చేసి 25,000 లెవెల్ వరకు డౌన్ సైడ్ కనిపిస్తుంది. అది బ్రేక్ అవుతే 24,900 లెవెల్, అది బ్రేక్ అవుతే మార్కెట్ 24,600 వరకు రావచ్చు. సెన్సెక్స్కి వచ్చేసి మనకి 80,000 లెవెల్ వరకు డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఫస్ట్ అయితే 81,750, 81,300, అది బ్రేక్ అయింది అనుకోండి 80,000 లెవెల్ వరకు కూడా డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి సెన్సెక్స్లో. ఓకే, సో సెల్ ఆన్ రైస్ ప్లాన్ చేయొచ్చు నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ. ఓకే, క్లియర్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీ పెడతాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా మనం చూసామనుకోండి, కాల్ సైడ్ మనం రెసిస్టెన్స్ని ఫైండ్ చేస్తాం, పుట్ సైడ్ మనం సపోర్ట్ని ఫైండ్ చేస్తాం. యాజ్ ఆఫ్ నో ఇక్కడ మనకి ఏదైతే డేటా ఉందో కరెంట్ ఏదైతే ఇవాళ ఎక్స్పైర్ అయిందో దాంట్లో ఉంటుంది. సో ఇది నెక్స్ట్ వీక్ స్ట్రైక్స్ కాబట్టి కొద్దిగా డేటా తక్కువ ఉంటుంది. స్టిల్ అయినా సరే మనం ఇక్కడ చేసుకుందాం. 25,500 లెవెల్ దగ్గర 1,65,000 అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ ఓపెన్ రెండు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ మనకి డేటా కాల్ సైడే రైటింగ్ ఎక్కువగా కనిపిస్తుంది. సో స్టిల్ డేటా ఇంకా మనకి నెగిటివే కనిపిస్తుంది. నిన్న కూడా మనకి డేటా నెగిటివే కనిపించింది, ప్రైస్ యాక్షన్ నెగిటివ్ కనిపించింది. ఇప్పుడు కూడా డేటా నెగిటివ్ కనిపిస్తుంది, ప్రైస్ యాక్షన్ కూడా నెగిటివ్ కనిపిస్తుంది నిఫ్టీది. అండ్ డౌన్ సైడ్కి సపోర్ట్ వచ్చేసి 25,300 లెవెల్ అండ్ 25,200 లెవెల్ సపోర్ట్ లెవెల్స్. దాని కిందికి వెళ్ళామనుకోండి 25,000 లెవెల్ సపోర్ట్ లెవెల్. సో ఇంకొక పాయింట్, విక్స్ ఎక్కువగా పెరిగింది కాబట్టి రేంజ్ కూడా పెరుగుతుంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇండియా విక్స్ వచ్చేసి ఇవాళ 7.61% పెరిగింది. సో వాలటిలిటీ ఇంక్రీజ్ అయింది. సో ప్రైస్ మూమెంటం రేంజ్ కూడా పెరుగుతుంది. అందుకోసం ఇక్కడ మనకి చూసినట్టయితే డేటా పైన డౌన్ సైడ్ 200 పాయింట్స్ డౌన్ సైడ్లో ఇక్కడ మనకి సపోర్ట్ కనిపిస్తుంది. అంటే మార్కెట్ ఈజీగా 25,000 వరకు కూడా డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి, వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్స్ పెడతాను. యాజ్ ఆఫ్ నో మీరు చూసినట్టయితే US30 వచ్చేసి 700 పాయింట్స్ డౌన్లో కనిపిస్తుంది. US Tech 100 వచ్చేసి 476 పాయింట్స్ డౌన్లో కనిపిస్తుంది. అండ్ S&P 500 కూడా కొంచెం ఫ్లాట్లో ఉంది. కాకపోతే ఇక్కడ మీరు US30 అండ్ US Tech, డౌ జోన్స్ కానీ నాస్డాక్ కానీ మీరు చూసారనుకోండి స్ట్రాంగ్లీ సెల్లింగ్ ప్రెజర్లో ఉన్నాయి. అండ్ డాక్స్ అంటే యూరోపియన్ మార్కెట్స్ కూడా దగ్గర 385 పాయింట్స్ నెగిటివ్లో ఉంది, 1.5% నెగిటివ్లో ఉంది. హ్యాంగ్సెంగ్ వచ్చేసి మనకి హ్యాంగ్సెంగ్ కూడా నెగిటివ్ ఉంది. ఓవరాల్గా గ్లోబల్ సెంటిమెంట్ కూడా నెగిటివ్గా అనిపిస్తుంది. యూఎస్ మార్కెట్స్, యూరోప్ మార్కెట్స్ అండ్ ఏషియన్ మార్కెట్స్ కూడా సెల్లింగ్ ప్రెషర్లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం క్రిప్టో అనాలిసిస్ చేద్దాం. సో ఇక్కడ నేను క్రిప్టో పెడతాను. సో క్రిప్టోలో కూడా మీరు చూసారనుకోండి సెల్లింగ్ ప్రెషర్ క్రిప్టోలో కూడా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నేను ఇవన్నీ కూడా తీసేస్తాను సో దట్ మీకు ఒక క్లియర్ పిక్చర్ ఉంటుంది. సో ఇక్కడ మనం హయ్యర్ టైం ఫ్రేమ్కి వెళ్దాం. క్రిప్టోలో 75 మినిట్స్ టైం ఫ్రేమ్ పెడదాం. ఓకే, సో ఇక్కడ మనం 75 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకున్నాం అనుకోండి. సో క్రిప్టోలో కూడా సెల్ ఆన్ రైస్ కనిపిస్తుంది. సో ప్రీవియస్లీ ఈ జోన్ దగ్గర ఉన్నప్పుడు క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. 94,000 లెవెల్ కిందికి వస్తే ప్రైస్ 91,500 వరకు డౌన్ సైడ్ రావచ్చు అని చెప్పి. ఇప్పుడు ప్రైస్ మీరు చూసారనుకోండి 91,500కి దగ్గరలో యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతుంది. బట్ దానికనే కిందికి కూడా వచ్చింది. ఇక్కడ నుంచి కొంచెం మార్కెట్ మళ్ళీ బౌన్స్ చేసి 92,000 వరకు మార్కెట్ వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ డౌన్ సైడ్ రావచ్చు టువర్డ్స్ 90,000 లెవెల్ అండ్ 89,000 లెవెల్, 89,500 ఆర్ 89,000 లెవెల్ వరకు కూడా డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. సో సెల్ ఆన్ రైస్ చేయొచ్చు
బిట్కాయిన్. ఓకే, సో బిట్కాయిన్ పాజిటివ్కి కన్వర్ట్ అవ్వాలంటే బిట్కాయిన్ యాజ్ ఆఫ్ నో 93,400 పైకి వెళ్తే అప్పుడు మనం కొంచెం స్లైట్లీ పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు టువర్డ్స్ 94,700 ఆర్ 94,989 వరకు. యాజ్ ఆఫ్ నో బిట్కాయిన్ కూడా వీక్గా అనిపిస్తుంది అండ్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ కూడా బిట్కాయిన్ది పెడతాను. సో ఇక్కడ మీరు బిట్కాయిన్ డైలీ టైం ఫ్రేమ్ చూసారనుకోండి, ఇవన్నీ లెవెల్స్ తీసేద్దాం. అండ్ ఇక్కడ మీరు చూస్తే యాజ్ పర్ మనం బిగ్గర్ పిక్చర్ చూసారనుకోండి, సో ఇక్కడ మీరు బిగ్గర్ పిక్చర్ చూస్తే ఈ పాయింట్లో మీరు చూస్తే మార్కెట్ ఇక్కడ నుంచి జోన్ నుంచి మార్కెట్లో సెల్లింగ్ వచ్చింది అండ్ ఇప్పుడు మార్కెట్ ఇక్కడ కన్సాలిడేషన్ స్లైట్లీ హయ్యర్ ఐస్ అండ్ ఇప్పుడు ఏదైతే ఈ స్వింగ్ ఉందో ఇది బ్రేక్ చేసింది అనుకోండి, అరౌండ్ 90,000కి దగ్గరలో ఉంది. ఈ స్వింగ్ బ్రేక్ చేస్తే మార్కెట్ డౌన్ సైడ్ టువర్డ్స్ ఇక్కడ 84,000 వరకు కూడా బిట్కాయిన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో బిట్కాయిన్ పాజిటివ్కి వెళ్ళాలంటే అట్లీస్ట్ బిట్కాయిన్ వచ్చేసి ఇక్కడ మార్కెట్ ఇక్కడ అప్ సైడ్లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 1,96,000 ఉంది. సో ఈ లెవెల్స్ పైకి వెళ్తే అప్పుడు మళ్ళీ ఈ టాప్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో హయ్యర్ పిక్చర్ మనం చూసామనుకోండి, స్టిల్ ఇంకా కూడా మనకి బేరిష్ కనిపిస్తుంది బిట్కాయిన్లో. ఓకే, సో బిట్కాయిన్ ఇప్పుడు ఏదైతే దగ్గరలో సపోర్ట్ ఉంది అది వచ్చేసి మనకి ఈ పాయింట్లో సపోర్ట్ ఉంది. ఒకవేళ ఇది బ్రేక్ చేసింది అనుకోండి, మార్కెట్ ఇక్కడ వరకు రావచ్చు, 88,000-84,000 వరకు కూడా డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. సో కాకపోతే క్వాంటిటీ కొద్దిగా తక్కువ పెట్టి ప్లాన్ చేయొచ్చు, లేదంటే మార్కెట్ ఇక్కడ నుంచి కొద్దిగా బౌన్స్ చేసినప్పుడు ప్లాన్ చేయొచ్చు టువర్డ్స్ 92,000 కానీ ఆర్ 92,500 లెవెల్ నుంచి బౌన్స్ చేసినప్పుడు కూడా ఇక్కడ మీరు బేరిష్ ప్లాన్ చేయొచ్చు బిట్కాయిన్లో. అండ్ నెక్స్ట్ ఇథేరియం కూడా చూపిస్తాను. ఇథేరియం కూడా మనకి సెల్ ఆన్ రైజే కనిపిస్తుంది. ఇథేరియం వచ్చేసి 3,100లో ట్రేడ్ అవుతుంది. సో ప్రీవియస్లీ ఈ లెవెల్స్లో ఉన్నప్పుడు క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను మార్కెట్ ఇక్కడ వరకు డౌన్ సైడ్ రావచ్చు అని. ఇప్పుడు ఇంపార్టెంట్ లెవెల్ ఒకవేళ ఇథేరియం వచ్చేసి 3,050 లెవెల్ కనుక బ్రేక్ చేసింది అనుకోండి ఇథేరియం, అండ్ డౌన్ సైడ్ 2,800 వరకు కూడా ఇథేరియం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇథేరియం కూడా సెల్ ఆన్ రైజ్ కనిపిస్తుంది నాకు ఇథేరియంలో కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మీరు ట్రేడ్ చేయాలనుకోండి బిట్కాయిన్ కానీ ఇథేరియం కానీ ట్రేడ్ చేయాలంటే సో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయొచ్చు, FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. సో ఇక్కడ మీరు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ రెండు ట్రేడ్ చేయొచ్చు. సో ఫ్యూచర్స్ పైన లెవరేజ్ ఉంది, ఆప్షన్స్ పైన లెవరేజ్ ఉంది. అండ్ ఇక్కడ మీకు కంప్లీట్ నాలెడ్జ్ ఫస్ట్ తీసుకొని ట్రేడ్ చేయండి. దానికోసం మీరు మన యూట్యూబ్ ఛానల్కి రండి. నేను ఆల్రెడీ కోర్స్ చేసి పెట్టాను. ఇక్కడ మన కోర్సెస్ పైన క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మీకు మాస్టర్ క్లాస్ వీడియోస్ ఉంటాయి, టోటల్ 10 వీడియోస్ ఉంటాయి. అది చూసారంటే కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది మీకు క్రిప్టో రిగార్డింగ్, క్రిప్టో ఫ్యూచర్స్ ట్రేడింగ్ రిగార్డింగ్. సో అది చూసిన తర్వాత మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు చేయాలనుకుంటే కనుక అప్పుడు మీరు డెల్టా ఎక్స్చేంజ్ ఏదైతే ఇండియా లింక్ ఉందో కింద రెఫరల్ లింక్ ఉంది, కింద డిస్క్రిప్షన్ బాక్స్ కానీ కమెంట్ బాక్స్లో రెఫరల్ లింక్ ఉంది. అక్కడ నుంచి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోండి. దాని తర్వాత మీరు KYC కంప్లీట్ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకొని శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేశారనుకోండి, మీకు క్రిప్టో స్కాల్పర్ అండ్ క్రిప్టో ప్రీమియం ఛానల్ యాక్సెస్ రెండు ఇవ్వడం జరుగుతుంది. క్రిప్టో స్కాల్పర్ మన ట్రెండ్ ట్రేడర్ తెలుగు ఇండికేటర్ ఇది. ఇక్కడ మీరు చూసినట్టయితే బై అండ్ సెల్ సిగ్నల్స్ ఇక్కడ మీకు చూపిస్తుంది. ఆల్రెడీ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ఈ లెవెల్లో మీకు సెల్ సిగ్నల్ ఇచ్చింది ఇథేరియంలో. ఇక్కడ నుంచి మీరు చూసినట్టయితే సెల్ సిగ్నల్ వచ్చినప్పటి నుంచి మార్కెట్ ఇక్కడ 200 పాయింట్స్ క్యాప్చర్ చేసింది. సో టూలు అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ బిట్కాయిన్లో కూడా ఇక్కడ ఇచ్చింది ఆల్రెడీ. బిట్కాయిన్లో మీరు చూసినట్టయితే ఈ రేంజ్లో బిట్కాయిన్లో నిన్న ఇక్కడ ఈ రేంజ్లో ఇచ్చింది అండ్ ఇక్కడ నుంచి మీరు చూసారనుకోండి 4,000 పాయింట్స్ డౌన్ సైడ్లో వచ్చింది. ఓకే, సో ఈ టూల్ యాక్సెస్ రిఫరల్ మెంబర్స్కి, దాంతోపాటు క్రిప్టో ప్రీమియం ఛానల్ రిఫరల్ మెంబర్స్కి మాత్రమే అవైలబుల్గా ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫస్ట్ వెళ్ళి ప్లేలిస్ట్లో అండ్ కోర్స్లో ఉన్న వీడియోస్ చూడండి, నాలెడ్జ్ తెచ్చుకోండి. దాని తర్వాత ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు మీరు డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ఏదైతే ప్లాట్ఫామ్ ఉందో నా లింక్ కింద ఉంది, దాని ప్రాసెస్ని ఫాలో అయ్యి ఓపెన్ చేసుకొని నాకు వాట్సాప్ చేస్తే నేను వెరిఫై చేసి మీకు క్రిప్టో స్కాల్పర్ అండ్ క్రిప్టో ప్రీమియం ఛానల్ యాక్సెస్ రెండు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్కి ఫాలో అవ్వండి. సో మన టెలిగ్రామ్ ఛానల్లో ఎవ్రీడే లైవ్ అప్డేట్స్, దాంతోపాటు ఆల్గో లెవెల్స్ ఎవ్రీడే షేర్ చేస్తాను. దాన్ని మీ లెవెల్స్ మార్క్ చేసుకొని మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.